అమ్మా ప్రీతి, ప్రీతి, అమ్మా ప్రీతి, ఏమైందమ్మా? ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? దయ్యం ఎక్కడా? అదిగో ఆ మెట్ల పైనుంచి పైకి వెళ్ళిపోయింది. నన్నే పిలుస్తుంది. నిన్ను పిలవడం ఏంటమ్మా? నువ్వేం భయపడకు, నేనున్నాను కదా, నువ్వు భయపడకు. లేదత్తయ్య, నేను ఇక్కడ ఉండలేను. నేను ఇంటికి వెళ్ళిపోతాను అత్తయ్య. ప్రీతి, నన్ను మా ఇంటికి పంపించేసేయండి. ప్లీజ్ కామ్ డౌన్, కామ్ డౌన్. అలాగే పంపిస్తాను, భయపడకు. అత్తయ్య, నాకు భయం వేస్తుంది అత్తయ్య. ఇదంతా నీ పనా? చెప్తా. నువ్వేం భయపడకమ్మా, దయ్యాలు పారిపోయాయి, భయపడకు. నేను చూసింది ఒకటే దయ్యం అత్తయ్య. కానీ అక్కడ అనన్య, కాంచన అని 2 దయ్యాలున్నాయి. ఇది వాళ్ళ పనా? చెప్తా వాళ్ళ సంగతి. ప్రీతి, ప్రీతి, ప్రీతి ఎవరు? ఎందుకే మీరెవరు? అచ్చు శరణ్య ప్రీతిలా ఉన్నారు. ఎందాక చేసిన కాస్ట్యూమ్ కూడా ఇదే కదా? ఇంకా అర్థం కాలేదా? మీ వాళ్ళ శరీరంలోకి వచ్చిన ఆత్మలం. ఆత్మలంటే దయ్యాలా? అవును, ఆడదయ్యాలం. నేను లకిడి, తను పకిడి. చెప్పండి, ఏం చెప్పాలి? మీరు మా రూమ్ లో ఏం చేస్తున్నారు? అది కూడా మా పర్మిషన్ లేకుండా. ఇది మీరు మేందమ్మే, మాకు పెద్ద ఇచ్చుండాడు. ఇవ్వడానికి ఆయనెవరు? తీసుకోవడానికి మీరెవరు? ఇది మా రూమ్, మేముండే రూమ్. అర్థమైందా? అర్థమైంది. అమ్మే, ఏం అర్థమైంది? పర్మిషన్ లేకుండా మీ రూమ్ లోకి వచ్చి మీ రూమ్ లో ఉండి తప్పు చేసాము. ఇంటెలిజెంట్ గర్ల్. అయ్యో అమ్మీ, నిజం చెప్పిన కొడుతారండి. ఇది అప్రిషియేషన్. అది సరే గాని మీరిద్దరు ఇంగ్లీష్ మాట్లాడుతా ఉండారేంది? దయ్యాలు ఎక్కడైనా ఇంగ్లీష్ మాట్లాడతాయా? మీరు చేసిందే తప్పు. మళ్ళీ ఎదవ లాజిక్లు ఒకటి. ఏంటి ఇలా కొట్టేస్తున్నారు?
మేమేం చేయాలో చెప్పండి చేస్తాము, అంతేకాని ఇలా కొట్టేస్తున్నారు. కంగారు పడకు.